చాలా మంది ఏపీ డిప్లొమా స్టూడెంట్స్ C16 వాళ్ళు కానివ్వండి, C20 వాళ్ళు కానివ్వండి, C23 వాళ్ళు కానివ్వండి, ఈ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తా ఉన్నారు. అయితే వీళ్ళు బీటెక్ లో జాయిన్ అయితే లేటరల్ ఎంట్రీ కింద జాయిన్ అవుతారు కాబట్టి అందరు అడిగేది ఏంటంటే మరి ఇప్పుడు క్లాస్ వర్క్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. మీకు క్లాస్ వర్క్ మిస్ అయిపోయినట్టేనండి. కౌన్సిలింగ్ షెడ్యూల్ రిలీజ్ అవుద్ది, మీ రిజల్ట్స్ వాళ్ళు రీకరెక్షన్ చేసినాక రిలీజ్ చేస్తారు. రీకరెక్షన్ చేస్తే ఇక మీరు వెళ్ళేసరికి మిడ్ 1 కూడా అయిపోయేదానికి ఉంటుంది, లేకపోతే మిడ్ 1 దగ్గరగా వెళ్ళేదానికి ఉంటుంది. అదేంటో ఇప్పుడు చెప్తాను అసలు క్లియర్ ప్రాసెస్. ఎందుకంటే చాలా మందికి తెలియదు కదా. ఎప్పుడో 2002, 2006 ఆ టైంలో జరిగినాయి ఇప్పుడు మీరు జరగనుంది. అన్ని సంవత్సరాల తర్వాత. దానికి గల కారణం ఈ ఆన్లైన్ పేపర్ వాల్యుయేషన్ ఏదో డిజిటల్ వాల్యుయేషన్ ఏదో అయింది అన్నారు కదా, అదనమాట. సో దాని గురించి మాట్లాడుకునే పోయే ముందు ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకైనా నాతో మాట్లాడాలంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి ఒక హైప్ ఇవ్వండి. ఇక టాపిక్ లో వెళితే ఏంటంటే, ఇక మీకు ఇక్కడ ఇంతకుముందు 4 రకాల కాలేజీల గురించి చెప్పాను కౌన్సిలింగ్ లో వచ్చాయి. అవి జేఎన్టీ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్ ఉంది కదా, దాంట్లో అప్లోడ్ చేశాను నేను. వాళ్ళు చూడండి. దాని వీడియో టెలిగ్రామ్ ఛానల్లో కూడా షేర్ చేశాను. అయితే ఇక్కడ ఏంటంటే మీరు గమనించాల్సింది, మీకు ఈ డిప్లొమా రిజల్ట్స్ అనేవి ఫర్ ఎగ్జాంపుల్ 1 మంత్ తర్వాత వచ్చినాయి అనే అనుకుందాం. వచ్చిన తర్వాత మీకు కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది రిలీజ్ చేస్తారు కదా. కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది రిలీజ్ చేసినాక వెంటనే ఉండకపోవచ్చు. సరే, జూలైలో మీకు రిజల్ట్ వచ్చింది అనుకున్నాం, ఆగస్టులో కౌన్సిలింగ్ జరుగుతుంది అనుకున్నాం. కానీ ఇక్కడ మీరు గమనించినట్టయితే మీరు లేటరల్ ఎంట్రీస్ కింద సెకండ్ ఇయర్ 2-1కి వెళ్తారు. అయితే మీకన్నా ముందు ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ద్వారా వచ్చి ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా, అటానమస్ కాలేజీలో వాళ్ళకి జూలైలో ఎగ్జామ్స్ ఉన్నాయి. అటానమస్ కాలేజీలో. అఫిలియేటెడ్ కాలేజెస్ లో వచ్చేసరికి June 29th నుంచి క్లాసులు స్టార్ట్ అయిపోతున్నాయి. అకాడమిక్ ఇయర్ అంటే అకాడమిక్ ఇయర్ మొత్తం కూడా లేటరల్ ఎంట్రీస్ కి రెగ్యులర్ వాళ్ళకి కలిపే ఉంటుందండి. అయితే ఇప్పుడు అటానమస్ కాలేజీలో క్లాసులు స్టార్ట్ అయిపోయినాయి. ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మీతో పాటు జాయిన్ అవ్వబోయే వాళ్ళు. ఇక సెకండ్ ఇయర్ కింద వాళ్ళు వస్తారు కదా, ఫస్ట్ ఇయర్ ఇప్పుడు ఎగ్జామ్స్ జూలైలో రాసి. అయితే అఫిలియేటెడ్ కాలేజీలో 29th నుంచి స్టార్ట్ కాబోతున్నాయి. అటానమస్ కాలేజీలో ఈ ఎగ్జామ్స్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో అప్పటి నుంచి ఉంటాయి అనమాట. అయితే మీ కౌన్సిలింగ్ కనుక బాగా డిలే అయ్యి అప్పటికి ఇలా క్లాస్ వర్క్ కనుక రెగ్యులర్ వాళ్ళు స్టార్ట్ అయిపోతే ఫస్ట్ మిడ్ దగ్గరకు వచ్చినప్పుడు అప్పుడు మీరు రాయాల్సి ఉంటుంది. మరి అటెండెన్స్ పరిస్థితి ఏంటి అంటే, అటెండెన్స్ అనేది బయోమెట్రిక్ ఉన్నా లేకపోయినా మీరు కౌన్సిలింగ్ ద్వారా లేట్కి వచ్చారు కాబట్టి మీకు కన్సిడరేషన్ అనేది వాళ్ళు ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. అయితే మీరు క్లాస్ వర్క్ అనేది మీకు రివిజన్ ఇస్తారంటే ఖచ్చితంగా ఇవ్వరండి. మీరు మిడ్లు వాళ్ళతో పాటు రాయాల్సిందే. మరి మేము కొత్తగా జాయిన్ అయ్యాం కదా బీటెక్, మాకేంటంటే అట్లా ఉండదు. ఎందుకంటే డిప్లొమాలో మీరు ఏవైతే సబ్జెక్టులు చదివారో అదే సబ్జెక్టులు ఉంటాయి. కాబట్టి అడిషనల్ గా మ్యాథ్స్ సబ్జెక్ట్ అంటే M2 సబ్జెక్ట్ ఒకటి ఉంటుందండి. అంటే దాని పేరు మార్చొచ్చు, ఇంటిగ్రేషన్స్ క్యాలిక్యులేషన్స్ అనేది ఒకటి, కానీ M2 సబ్జెక్ట్ అయితే ఉంటుంది సెకండ్ మ్యాథ్స్. దాంతో పాటు వచ్చేసరికి మీకు ఇంకా అడిషనల్ సబ్జెక్ట్, అడ్వాన్స్డ్ సబ్జెక్ట్స్ EMF లాంటివి, ఫర్ ఎగ్జాంపుల్ EEE వాళ్ళు అయితే అలా ఉంటాయి అనమాట అడ్వాన్స్ సబ్జెక్ట్. అవన్నీ కూడా మీరు చదువుకోవాల్సి ఉంటుంది. బ్యాకప్ క్లాసులు అనేవి ఉండవండి. మిడ్ 1 ఒకవేళ నిజంగా మీకు బాగా డిలే అయిపోతే మనం అనుకున్నట్టు మిడ్ 1కు డైరెక్ట్ గా మీరు క్లాస్ వర్క్ వినకుండా రాయాల్సి ఉంటుంది. ఇక మిడ్ 2కి వచ్చేసరికి సెకండ్ సెషన్ ఆఫ్ క్లాసెస్ అంటే యూనిట్ వైజ్ ఉంటాయి కదా, సో అవన్నీ కూడా విని అప్పుడు రాయాల్సి ఉంటుంది అనమాట. ఓవరాల్ గా అయితే క్లాస్ వర్క్లు అయితే సెకండ్ ఇయర్ కి అటానమస్ కాలేజీల్లో వచ్చేసరికి ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు జరుగుతా ఉన్నాయి, ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయి. అఫిలియేటెడ్ కాలేజీ మాత్రం 29th June నుంచి వీళ్ళకు సెకండ్ ఇయర్ క్లాసెస్ అనమాట. అఫిలియేటెడ్ కాలేజీలో మీరు వచ్చేప్పటికి మిడ్ 1 జరుగుతూ ఉంటుంది ఓవరాల్ గా ఇది.